శ్రీకాకుళం జిల్లాలో 45.4 డిగ్రీలు, కడపలో 45.1 డిగ్రీల సెల్సియస్, సాలూరులో 45.1 డిగ్రీలు, ఆళ్లగడ్డలో 44.9 డిగ్రీలు. 3 రోజుల క్రితం రికార్డైన రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలివి. సాధారణంగా ఇంతటి ఎండలు ఎప్పుడుండాలో తెలుసా? ఆల్మోస్ట్ రోహిణీ కార్తెలో రోళ్లు పగలాల్సిన సమయంలో, అంటే మే 25 నాటికి ఈ స్థాయి ఎండలుండాలి. అది ఎండాకాలం లెక్క. కానీ ఒక నెల ముందే ఈ ఏప్రిల్లోనే వేడి 45 డిగ్రీలు క్రాస్ చేసిందంటే మున్ముందు రాబోయేది మామూలు కాలం కాదు, అత్యంత దారుణమైన ఎండాకాలం. దాని పేరే సూపర్ ఎల్ నినో. ఇంతకీ సూపర్ ఎల్ నినో చరిత్ర ఏంటి? చరిత్రలో ఏం జరిగింది? ఇకపై ఏం జరగబోతోంది? 1877లో వచ్చింది. 150 ఏళ్లకు మళ్లీ వస్తోంది ఈ సూపర్ ఎల్ నినో. 150 ఏళ్ల క్రితం మానవ జాతిలో 4% తుడిచిపెట్టిన సూపర్ ఎల్ నినో ఎండ తట్టుకోలేక, పంట లేక కోట్లాది మంది మృతి. రోజుల వ్యవధిలోనే నదులు, చెరువులు, భూగర్భ జలాలు ఆవిరి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరువు పరిస్థితి. అలాంటి కాలమే మరో 2-3 నెలల్లో రాబోతోంది. NOAA నివేదిక ప్రకారం మే, జూలై నాటికి ఎల్ నినో ఏర్పడడానికి 61% ఛాన్స్ కనిపిస్తోంది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ అంచనా ప్రకారం ఆగస్టులో సూపర్ ఎల్ నినో ఏర్పడడానికి 22% ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్ ఎల్ నినోకు 80% అవకాశం ఉంది. ఒక మోస్తరు ఎల్ నినో ఏర్పడేందుకు 98% ఛాన్స్ ఉంది. ఏ రకంగా చూసినా కరువే రాబోతోందన్నది ఫైనల్. భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఖాయం. సైంటిస్టుల వార్నింగ్ ఇది. పెసిఫిక్లోని నీరు అసాధారణంగా వేడెక్కితే అది ఎల్ నినో. అదే పెసిఫిక్లో 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే అది సూపర్ ఎల్ నినో. జూన్, ఆగస్టు మధ్యలో మొదలై ఏడాది చివరి వరకు ఎల్ నినో. దీని అర్థం ఒక్కటే, ఎండలు మండిపోతాయి, తీవ్రమైన వడగాలులు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా హై టెంపరేచర్ ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతాయి. ఎప్పుడూ కరువు ఉండే దగ్గర భారీ వర్షాలు బాగా పడే చోట తీవ్రమైన కరువు ఉంటుంది. భారత్లో నైరుతి ఋతుపవనాల్లో మంచి వర్షాలు పడతాయి. బట్ ఈసారి వర్షాలు కాకుండా కరువు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భారత్లోని రిజర్వార్లలో 47% నీటి నిల్వలు నైరుతి పలకరించాల్సిన సమయానికి సూపర్ ఎల్ నినో ఎంట్రీ ఇవ్వబోతోంది. నీళ్లు ఆవిరైపోవడమే తప్ప ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు కూడా చేరదు. ఎక్కడా పంటలు పండవు. ఎటు చూసినా దారుణమైన కరువు. పప్పులు, నూనెలు దిగుమతులు కష్టమే. ప్రపంచంలో కూడా కరువే. జేబు నిండా డబ్బున్నోళ్లే కడుపు నిండా తిండి, మిగతా వాళ్లకి అర్ధాకలి. ఎల్ నినోతో నైరుతి ఋతుపవనాలపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. నైరుతే బాగోలేనప్పుడు ఈశాన్య ఋతుపవనాలు గాడి తప్పుతాయి. ఫైనల్గా రాబోయేది కరువే.